బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి విసిగా పనిచేసిన కురుబా గోపాలరావు పదవీ కాలం ముగిసినా ఇంకా కొనసాగుతున్నారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆయన్ను బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ సాక్షాత్తు అగ్రికల్చర్ ముఖ్య కార్యదర్శి ఈ నెల 4వ తేదీన ఆదేశాలు జారీ చేసినట్లుగా ఓ సర్కులర్ వచ్చింది. అయినా ఆయన ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆదేశాలు వచ్చి 5 రోజులు కావస్తున్నా ఇంకా గోపాలరావు బీసీ ఛాంబర్ ను వీడటం లేదంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఆయనకు బీసీ హోదాలో ఇచ్చిన రెసిడెన్స్ క్వార్టర్ ను కూడా ఖాళీ చేయలేదని సమాచారం అందుతోంది. ఆగస్టు 31 తేదీతో తాత్కాలిక బీసీ పదవి పూర్తయిందని తక్షణమే గోపాలరావు ఆ పదవి నుంచి వైదొలగాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు అగ్రికల్చర్ చీఫ్ సెక్రటరీ అమరావతి పేరు మీద ఈ నెల 4వ తేదీన జారీ చేసిన ఓ సర్కులర్ వెలువడైంది. గత ఏడాది ఆయన్ని తాత్కాలిక బీసీగా ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా కేవలం 1 సంవత్సరం మాత్రమే ఇన్ఛార్జ్ బీసీగా అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన తాత్కాలిక బీసీ పదవీ కాలం ముగిసినట్లుగా తెలుస్తోంది. హార్టికల్చర్ యూనివర్సిటీలో మోస్ట్ సీనియర్ ప్రొఫెసర్ నుంచి తక్షణమే రెగ్యులర్ బీసీగా ప్రత్యేక సెర్చ్ కమిటీ ద్వారా నూతన బీసీని ఎంపిక చేయాలని చీఫ్ సెక్రటరీ తెలియజేసినట్లుగా ఆ సర్కులర్ లో పొందుపరిచి ఉంది. ఎంత జరిగినా ఇంకా గోపాలరావు ఇంకా ఆయన బీసీ ఛాంబర్ నివాసం నిమిత్తం ఇచ్చిన క్వార్టర్ ను వదలలేదంటూ విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. తక్షణమే గోపాలరావు స్థానంలో రెగ్యులర్ బీసీని అపాయింట్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయమై రచ్చ మీడియా గోపాలరావును వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయంపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ఈ కథనం మీకు రచ్చ మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.